వారి ఇద్దరు కూతుళ్ళు జ్యోతి ప్రజ్వలన మంచి కొటేషన్ రాశారు. ఈ నెలలో ఉద్యోగానికి ఎండింగ్ అవుతుంది, చివరి ముగింపు పలుకుతుంది, కొత్త జీవితానికి వెల్కమ్ పలుకుతుంది. మంచి కొటేషన్ అది. ఏ స్వీట్ ఎండింగ్ టు ఏ న్యూ బిగినింగ్. మరో కొత్త జీవితం. ఉద్యోగంతో సంబంధం లేదు, తన పూర్తి జీవితాన్ని, పూర్తి సమయాన్ని, పూర్తి కాలాన్ని తన కుటుంబానికే అంకితం చేస్తుంది. కాబట్టి ఒక కొటేషన్ నిజంగా ఏ హంగు ఆర్భాటాలు లేవు అందరి మీద. మంచి కొటేషన్తో ప్రారంభిస్తున్నాను. ఈ స్వీట్ మూమెంట్ సందర్భంగా మీరిద్దరు దండలు మార్చుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అక్కడే ఉన్నాయి గౌరవిస్తారు. మీరిద్దరు దంపతులు రోజుల్లో ఏంటంటే షష్టి పుట్టి కూడా దాదాపు బయట మీరు రిటైర్ అయ్యారు. కాబట్టి తర్వాత మీ దాంపత్య జీవితం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత ఇద్దరు అమ్మాయిల పెళ్లి కూడా మేము అందరం చూడాలి. ఈ స్వీట్ మెమోరీస్ ని మేమందరం పంచుకోవాలి. మేడం మీరు కానీ సార్ ఫస్ట్ ఇస్తారా మేడం ఫస్ట్ ఇస్తారా? దండ పట్టుకోవాలి సార్, మీరు ఆగండి. రైట్ హ్యాండ్ పైకి పెట్టండి. ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. రావ్య అండ్ కావ్య దగ్గరుండి కేక్ కట్ చేయించి అమ్మ చేత నాన్నకు, నాన్న చేత అమ్మ కేక్ తినిపించండి.
హ్యాండిల్తో చేయండి అది, ఎందుకంటే తడిసింది. హ్యాపీ రిటైర్మెంట్ డే టు వింధ్య. హ్యాపీ లైఫ్ జర్నీ. Happy retirement day to you, Vindhya. Happy life journey. వస్తాడమ్మ. ఏళ్ల పాటు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వరదలో కామనలను వికసింపచేసి అడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఈరోజు ఉద్యోగ విరమణ అభినందన సభ ఏర్పాటు చేసుకున్న శ్రీమతి గుంటూరు విద్యారాణి, ఎంఎస్సి బిఎడ్ మ్యాథ్స్ పాఠశాల సహాయకురాలు సాంఘిక శాస్త్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాపూర్ మెచ్చల్ జిల్లా గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అభినందన చదవడానికి నేను రాసిన సన్మాన పత్రం మీ ముందు ఉంచుతున్నాను. వినాలని వింటారని ఆశిస్తున్నాను. ముందుగా ప్రార్థన. వాళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు కాబట్టి శ్రీ వెంకటచలపతి తోసిలోకి వేడితి వింధ్యారాణి బ్రోవగా మటిలో నిన్ను నమ్మితి. తదుపరి వారి బాల్యం విద్యాభ్యాసం. తెలంగాణ రాష్ట్రమందు నల్లగొండ జిల్లా యందు సమస్తాను నారాయణ పురంబనడి గ్రామమందు గుజురు వారి ఇంట అనురాగములకు జంట నాగమణి నరసింహ చారుల గారాల పంట 64 1964 64 జూన్ మాసమందున కూతురై జనన ముందే
తేదీ 8 ముదుమురి పాలు పంచి ముదమారగ ప్రేమ పంచి వింజారానీయటనుచు పిలిచినారు నామమెంచి అక్క చెల్లెళ్ళ తోడ ఆమెకు ఒక అక్క 2 చెల్లెళ్ళు 3 చెల్లెళ్ళు మొత్తం మీద ఒక తమ్ముడు అక్క చెల్లెళ్ళ తోడ ప్రేమలకు తమ్ముని తోడ ఆడి పాడి బయలుదేరే సాటి 7 వారి తోడ బడికి పయనమయ్యను అక్షరాలు దిద్దెను పుట్టిన గ్రామంబునందు పుట్టిన గ్రామంబునందు 10 దాకా పఠించెను భాగ్యనగరి బయలుదేరే ఇంటర్ డిగ్రీలో ఇంటర్ Incoming call. ఇన్కమింగ్ పీజీని చదువనించి ఓయిలోకి కోరి చేరే బీఈడి శిక్షణను పొంది పంతులమ్మ కొలువు తన కోరిక నెరవేరగా మనసు సంతోషముంది 1929 సంవత్సరం తన లక్ష్యము నెరవేరగా మనము నానక్ నగర్ వెనక సొంపు మళ్ళీ వంపు తారామతి పేదయింపు ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్ని రోజులు పనిచేసిందో మొగుళ్ళ పంపులో మొదట 10 నెలలు, తర్వాత నానక్ నగర్ లో 2 నెలలు, మళ్ళీ మొగుళ్ళ పంపు 5 సంవత్సరాలు, తారామతిపేటలో 3 సంవత్సరాలు, కోహెడబడిలో ఉన్న 2 సంవత్సరాలు. మీ పేటన 9 ఏళ్ళు, అహ్మద్ కూడన 3 ఏళ్ళు, చిట్ట చివర మల్ల పోరు కొనసాగి 13 ఏళ్ళు. ఇక్కడ చివరికి ఎక్కడ ఉన్నది మొత్తం వచ్చేసి 37 సంవత్సరాల సర్వీస్. విద్యార్థుల కమ్మయ్యి చదువు నేర్పు గురువు అయ్యే భవిష్యత్తుకు దారి చూపే బ్రతుకు దిక్సూచి జీవిత పాఠాలు నేర్పే చదువుల మర్మము విప్పే ఉత్తమ పౌరుల ఎదుగు మనసు మంచి నడక నేర్పే. ఇక తర్వాత వారి వైవాహిక జీవితం కన్యభిచారాన్ని కళ్యాణ మాడెను మహారాజ మనసున్న మాన్యవరుడు పెంజెల్ర వంశాది రేపు సముడు రాఘవేంద్రుడను రమ్యదిన చాముడు ప్రేమామృతము పంచెనిమికయ్యే. ఇక్కడ రాఘవేంద్ర సార్ తర్వాత 2 లైన్లలో వాళ్ళు ఎక్కడ పనిచేసిన అంశాలు అక్కడ వచ్చినాయి. ఇది పద్యమే, లేకపోతే మధ్య మధ్యలో అవి యాడ్ చేసి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో అంటే జాతీయ అణుఇంధన సంస్థలో ఉన్నత పదవిలో ఉండి రిటైర్ అయ్యారు వాళ్ళు. అలాంటి గొప్ప ప్రేమను పంచే వ్యక్తి మేడం గారికి పెనిమికయ్యాడు, భర్త అయ్యాడు. అపురూపము లిఖించు అందాల జంటకు శ్రావ్యయుతుడై లక్ష్మీ తెచ్చి. మామూలుగా మనందరి నానుడి ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్టు అనుకుంటాం. మొదటగా శ్రావ్య లక్ష్మీదేవి స్వరూపమై ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె MD డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్. తదుపరి కావ్యం చిన్నదై కనకంబు కురిపించి సదనంబు సంతోష సాంద్రమయ్యే అమ్మాయిలిద్దరు అత్యున్నతంబైన వైద్యంబు చదివియో వరలు చుండ. 2 డాక్టర్లే. ఈ ప్రపంచంలో 3 నోబెల్ ప్రొఫెసర్స్ ఉంటాయి. ఒకటి వైద్య సేవ, 2వది దైవ సేవ, 3వది విద్యాసేవ. మనం డాక్టర్లని వైద్యో నారాయణో హరి సాక్షాత్తు భగవంతుడు సమానం అంటారు. వాళ్ళ వృత్తిలో ఉన్నారు. ఇక దైవ సేవ భగవంతుని దగ్గరగా ఉండి భగవంతుని ధ్యానించడం, సేవించడం, ప్రార్థన చేసుకోవడం. ఇక విద్యాసేవ దాదాపు ఇక్కడ ఉన్నోళ్ళందరం ఆ సేవలోనే ఉన్నాం. ఈ 3 ఈ సృష్టిలో నోబెల్ ప్రొఫెషన్స్. ఎందుకంటే మించిన
వృత్తులు ఉండేవాడు. నేను చెప్పేది కాదు, పెద్ద మొత్తం చెప్పిన విషయం ఇక్కడ చెప్తా ఉన్నాను. మేడం నోబెల్ ప్రొఫెషన్లో ఉంది, వాళ్ళిద్దరు డాక్టర్స్ కూడా నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నారు. అలాంటి గొప్ప వృత్తిలో వాళ్ళిద్దరు డాక్టర్లై వరలుతున్నారు. ఇక పదవి విరమనొందేడే పంతులమ్మ భావి జీవితమంతయో ఫలిరయనగా ఆయురారోగ్య సంపదలు హాయిగూర్చి కరుణ చూపించుగాక శ్రీ కాళికాంబ. కాళికాంబను కూడా వీళ్ళు ధ్యానిస్తారు. వీళ్ళందరూ బ్రహ్మగారి వారసులు. వీళ్ళు విశ్వబ్రహ్మలు. చాలా మంది ఇళ్లలో బ్రహ్మగారి ఫోటో ఉంటుంది. ఆయన కాళికాంబను ఆరాధించేవాడు. కాళికాంబ శతకాన్ని కూడా రాశాడు. బ్రహ్మగారు అంటే తెలుసు మనకు. మన కరోనా టైంలో ప్రతి ఒక్కరు బ్రహ్మగారి పేరు పూర్తి చేసేది. అంటే ఆయన ఎప్పుడో 16వ శతాబ్దంలోనే ఈశాన్య దేశాలలో ఒక రోగం వస్తుందని చెప్పాడు. ఆ రోగమే చైనాలో కరోనా స్టార్ట్ అయింది. ప్రపంచాన్ని పట్టి పీడించింది. కానీ మందు కూడా మన భారతదేశంలో ముందు తయారైంది. అలాంటి బ్రహ్మంగారి వంశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. అందుకే కాళికాంబను స్మరించాము. ఇక మేడం గురించి 2-3 ముచ్చట్లు. చివరిగా, ఇంటిలో ఇల్లాలిగా తన బిడ్డలకు తల్లిగా బడి పిల్లల బతుకుల్లో వెలుగు నింపు గురువుగా బహుపాత్రలను పోషించే అన్నిటిలోనూ రాణించే పిల్లల మనమున ఉత్తమ గురువుగా వెలుగులను పంచే. జిల్లా ఉత్తమ అవార్డు ఇప్పిస్తామంటే తీసుకోలేదు, మండల స్థాయిలో ఉత్తమ అవార్డు ఇప్పిస్తామంటే తీసుకోలేదు. నాకు అక్కర్లేదు సార్, నా పిల్లలు నాకు సర్టిఫికేట్ ఇస్తే చాలు, అదే నాకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిందే తప్ప తను ఏనాడు కూడా సన్మానాలు సత్కారాలు పొందలేదు. తను కొంత చేసుకుంటూ పోయేది. కానీ ఇతర ప్రతిఫలను ఆశించకుండా పనిచేసిన నిస్వార్థ జీవి మేడం గారు. మంచి మనసు ఉన్న తల్లి సద్గుణాల పాల వెళ్ళి చదువులందు విద్యార్థుల ప్రోత్సహించు కలుపవల్లి. తన పని చేసుకుంటూ నిజమే మాట్లాడుకుంటూ విద్యలు బోధించి వెలిగే 37 ఏళ్ల పాటు తన విజ్ఞానము తోడ భర్త ప్రోత్సాహము తోడ ముందుకు సాగిపోయే మహనీయుల అడుగు సారా. కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను మేడం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మామూలుగా హెడ్ మాస్టర్లు మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ అన్ని రకాల ఉపాధ్యాయులు లేబర్ పడుతున్నారు. అర్హతలే ఉంటాయి. ఇది నిజంగా చాలా డిగ్రీలు వస్తాయి. ఒక బీకామ్ వస్తుంది, తర్వాత బిఎడ్ డిగ్రీనే, బీకామ్ డిగ్రీ, పీజీలు, ఒక ఎంఏలు, దాదాపు 6 డిగ్రీలు ఉన్నాయి మేడంకి. మా డిపార్ట్మెంట్ లో అన్ని ఎవరికి ఉన్నాయి? ఒక ఆర్ట్స్ వాళ్ళకి బీకామ్ లేదా బిఏ, బిఎడ్, ఎంఏ. సైన్స్ వాళ్ళకి బిఎస్సి, బిఎడ్ లేదా బిఎస్సి, ఎంఎస్సి, ఎంఎడ్ ఇవే ఉంటాయి. ఒక 2-3 డిగ్రీలు ఉంటాయి. దాదాపు 6 డిగ్రీలు అంటే నేను మామూలుగా నేను వింటున్నా, నేను చదువుతున్నా. మన భారతదేశంలో కూడా ఎన్ని డిగ్రీలు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 6 పిహెచ్డీలు ఉన్నాయి, 14 డిగ్రీలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక 8-7 డిగ్రీలు కలిగిన వాళ్ళు ఇచ్చారంటారు. నిజంగా చెప్పేటప్పుడు క్వాలిఫికేషన్స్ మా గవర్నర్ రాష్ట్రం పరిచయం. అరే ఎక్కడ తింటే ఈమెకు ఓపిక, ఇద్దరు బిడ్డ చూసుకోవాలి, సార్ కూడా ఎంప్లాయ్, ఆయన ఇంటి పెట్టారు, ఆయనకు పాస్ పెట్టాలి, వీళ్ళని స్కూల్కి పంపాలి, అది స్కూల్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి చదివింది ఈయన ఓపిక ఎక్కడ వచ్చిందంటే నిజంగా మా అందరికి రోల్ మోడల్ ఉంటుంది. మీకు అందరికి కావచ్చు. ఇన్ని డిగ్రీలు ఎవరికి ఉండవు. చాలా పాటు ప్రమోషన్ వస్తుంది, వస్తే ఎంత రాకుండా ఎంత. ఆ మధ్యన బీకామ్ వల్ల సోషల్ స్కిల్స్ చేయలేదు. మరి నాకు సైన్స్ కన్నా వస్తుందో మ్యాథ్స్ రావాలని చెప్పి మ్యాథ్స్ లో డిప్లొమా చేసి ఎంఎస్సి మ్యాథ్స్ చేసి మళ్ళీ బిఎడ్ లో మ్యాథ్స్ చేసుకుంది. అక్కడ అవి కూడా పక్కన పెట్టింది. ఈ వ్యవస్థలో కొన్ని ఉన్నాయి. ఒక సర్వీస్ రూల్స్ ప్రిపేర్ చేసారు, అవి కొందరికి అనుకూలంగా ఉంటాయి సార్, అందరికీ రావాలి. కానీ ఈ ఏ రూట్ లో సక్సెస్ కాలేదు. ఆఖరికి ఏదో బీకామ్ బిఎడ్ మళ్ళీ స్టిక్ అయింది. ఆ బీకామ్ బిఎడ్ కానీ సోషల్ స్కిల్స్ లేకపోతే మీకున్న క్వాలిఫికేషన్స్ కి ఏదో ఉండాలి, ఇక్కడ ఉండాలి. కాకపోతే మేము అందరం కలుస్తున్నాం కాబట్టి మా అదృష్టం అది మీరు ఇక్కడ ఉన్నాం, మా మధ్యన సంతోషం. అట్లా చదువుకున్నది ఎన్ని మంచి సార్లు దొరికింది, మంచి పిల్లలు దొరికింది, మీరు అదృష్టవంతులే. అవన్నీ పక్కన పెట్టాలి కదా. ఇక చివరిగా 2 అమ్మాయిలు కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులతో తన అల్లుళ్ళతో మీరు చేయాల్సిన పని ఇప్పుడు మిగిలింది. ఉద్యోగంలో ఎన్ని సాధించాలో అన్ని సాధించారు. 2 అమ్మాయిలు కాబట్టి ఆ ఇద్దరికి అల్లుళ్ళని తేవాలి.
తన అల్లుళ్ళతో అల్లుళ్ళు వస్తే ఆటోమేటిక్గా మనవలు మనవరాండ్రతో హాయిగా మీరుండాలి నిత్య సంతసంబుతో. ఇక మీకు మేలు జరుగుగాక సకల శుభము కలుగుగాక నమ్మి కొలుచు మీ దైవం చల్లగా దీవించుగాక. మీరు ఆరాధించే మీ భగవంతుడు మిమ్మల్ని చల్లగా ఆశీర్వదించాలని ఈ ఆశీర్వాదం మీకు వినిపిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నచ్చితే తప్పలు కొట్టండి లేకుంటే చేతులు కొట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ సన్మాన పత్రాన్ని ఇద్దరు కూతుళ్ళు సార్ అందజేయవలసింది కోరుతా ఉన్నాం. ఓపెన్ చేయండి, ఇంకొంచెం ఓపెన్ చేయండి. వాళ్ళు వాళ్ళ మమ్మీకి పత్రం ఇస్తారు. ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే బాగుంటుంది. అలే ఒకసారి ఫోటో దిగండి అక్కడికి. సన్మాన పత్రం అది ఓపెన్ చేస్తారు. The situations వల్ల కుదరకపోయినా she shared her dream with us and we are happy to carry it forward. And also ఇప్పుడు నేను ఒక board certified dermatologist అవ్వడానికి కారణం true inspiration is my mom and definitely along with my dad's support. వీళ్ళిద్దరు లేకపోయింది ఆ స్ట్రగుల్స్ మేము ఒక్కరిని డెఫినెట్గా ఫేస్ చేసి ఉండేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ మామ్ అండ్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. And also profession as a teacher మీ అందరికి తెలుసు how she is, but నేను ఇంట్లో version which you all can see అది చెప్తాం అనుకుంటున్నాను. What amazes me is she is a multi-talented person. ఏ పని చేసినా దాని క్రియేటివిటీ చేయాలి, 100% ఇవ్వాలి. ఏదన్నా ఎనీథింగ్ ఆర్ట్, పెయింటింగ్, లిటరేచర్, ఆఖరికి గార్డెనింగ్ ఇలాంటి వాటిలో కూడా షీ నెవర్ టుక్ జస్ట్ యాజ్ అ హాబీ. అన్నింటిలో ఒక 100% ఇచ్చి అన్నింటిలో క్రియేటివిటీగా చేయాలని అనుకుంటారు. ఈ యాంగిల్ బయట ఎక్కువ చూపించకపోవచ్చు, బట్ ఇంట్లో అయితే మా అన్ని ప్రాబ్లమ్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ మై మామ్. ఏ ప్రాబ్లం వచ్చినా దీంట్లో కానీ ఏ ఫీల్డ్లో కానీ షీ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ దట్. మరి అది ఎలా చేస్తుందో తెలియదు, but I'm happy that I'm proud of you mom always. We all love you and thank you all. నేను స్టేజ్ మీద కూర్చొని ఉన్నా ఈరోజు స్టార్ సెకండ్ డాటర్ని 37 years వరకు సర్వీస్ చేసి ఫైనల్లీ ఈరోజు మా మామ్ చాప్టర్ క్లోజ్ చేయబోతున్నారు అండ్ న్యూ చాప్టర్ ఓపెన్ చేయబోతున్నారు. సో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను 3 qualities of my mom. They always inspired dedication, hard work and sincerity. They were always influential. And తనకి ఒక కోరిక ఉండేది, అది ఈరోజు నేను ఫుల్ఫిల్ చేశాను ఫైనల్లీ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ మామ్ అండ్ డాడ్ ఫర్ బీయింగ్ సపోర్టివ్ అండ్ encouraging. So finally I hope that you start enjoying your life a little bit more with relaxation and laughter and a little bit of self and a little bit of more taking more naps. And so I congratulate you on this happy day. Happy and happy retirement. Thank you. నేను అవి కూడా 2 years అయినా కూడా నేను ఇవాళ అవుతుందని నా సంతోషం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు నేను ఎన్ఎఫ్సిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ లేబర్ కాంప్లెక్స్లో చేస్తూ కూడా 33 years కంప్లీట్ చేసినా కూడా నేను నిజంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ రియాలిటీగా మ్యారేజ్ అయిన రోజే నేను డిసైడ్ చేస్తున్నాను
అంటే ఇది కరెక్ట్గా సర్వీస్ మోటివేటెడ్గా ఇప్పుడు నేను సర్వీస్ ఇవ్వాల్సిందే. నా ఎన్ఎఫ్సీ అనేది పక్కన పెట్టుకొని నేను ఫుల్గా చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే ఎన్ఎఫ్సీని కూడా నేను పక్క పెట్టాను. నాకు ఒక కూడా ఎన్ఎఫ్సీ మీద ఫోకస్ చేయలేదు. ఈమెకు అక్కడ ఆచార మండలిలో చేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎన్ని పరిస్థితుల్లో చాలా తీసుకొని అన్ని వేళల ఆమెకు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో కూడా నేను ప్రతి దగ్గర 108 సర్వీస్ చేశాను. అయితే కొంతమంది టీచర్స్ కూడా ఏమంటారంటే సార్ ఎన్ఎఫ్సీలో నిజంగా సర్వీస్ చేస్తున్నాడా, అసలు అక్కడ ఎన్ఎఫ్సీ చుట్టూ తిరిగి అనుకుంటున్నాడా, అసలు సార్ టైమింగ్స్ ఉన్నాయా లేవా, అసలు ఆయన వర్క్ చేస్తున్నాడా లేదా అని కొంతమంది మా టీచర్స్ కూడా కొంత వచ్చింది. అంటే మా టీచర్స్ వాళ్ళు పద్ధతిగా ఏదన్నా డౌట్ వచ్చి సార్ ఉన్నాడు కదా, లేదు అడ్రస్ ఎక్కడ మీ సార్ ఉన్నాడు కదా, మరి ఎలా ఎక్కడ మీ సార్ ఉన్నాడు కదా ఒక టాక్. అంటే నిజంగా కూడా ఆమెకు కంప్లీట్గా నా ఎన్ఎఫ్సీ టైమింగ్ నా మర్చిపోయాను. అదృష్టం ఏంటంటే నా ఆర్గనైజేషన్ చాలా నాకు ఏం చేసింది నా ఒకటి పర్సనల్ మా కండిషన్స్ మాకు 8 hours ఉంటుంది. వర్క్ చేసినా చేయకుండా 8 hours పంక్చువాలిటీ కంపల్సరీ ఉంటుంది. కానీ ఈ విషయంలో జనరల్గా చెప్పాలంటే ఈమె సర్వీస్ నేను ఎప్పుడైతే ఎంప్లాయీగా నేను చేస్తున్నానో కంపల్సరీగా నేను ఈమె దృష్టిలో పెట్టుకొని నేను యూనియన్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఇక యూనియన్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానని మీకు తెలుసు. అంటే దాంట్లో ఫ్లెక్సిబిలిటీ దానివల్ల ఈమె కంప్లీట్ ఫుల్ పెడితే నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను దృష్టితో నేను యూనియన్లో నేను ఎంటర్ అయ్యాను. గత 25 years నుంచి యూనియన్ యాక్టివిటీస్ యూనియన్ లీడర్గానే ఉన్నాను. మొన్న నేను రిటైర్ అయినప్పుడు కూడా సర్వీస్లో యూనియన్ లీడర్గానే రిటైర్ అయ్యాను. అయితే ఈమెకు ఎట్టి పరిస్థితుల్లో అంటే స్కూల్ టైమింగ్సే నా టైమింగ్స్, స్కూల్ రూల్సే నా రూల్స్. అంటే ఎన్ఎఫ్సీ రూల్స్ స్కూల్ టైమింగ్స్ అది ఎన్ఎఫ్సీ టైమింగ్స్ అన్ని మర్చిపోయాను. టోటల్గా ఈమెకు సర్వీస్ టైమింగ్స్నే నేను క్యాలిక్యులేషన్ చేశాను. అట్లా ఆమెకు సర్వీస్ ఇస్తాను. అలాగే అది నిజంగా కూడా హార్డ్ వర్కర్. ఆమె పిల్లల్ని కూడా మరి నాకు కూడా ఇంత సర్వీస్ చేస్తూ పిల్లల్ని కూడా మంచి పొజిషన్లో తీసుకొచ్చి నిజంగా చెప్పాలంటే అడ్వైజర్ స్క్రీన్కే దర్శకత్వం డైరెక్టర్ అంటారు కదా, మొత్తం టోటల్ ఆమె. కాకపోతే మనం ముందుకెళ్ళాము టోటల్గా సపోర్టింగ్ అడ్వైజ్ ఆమె అన్ని కూడా ఆమె ఉంటుంది. నాకు ఇంత స్టేజ్ లేదు, మీరు అన్నట్టుగా ఏదో ఎంత రొటీన్లో మీరు ఇంటర్ అవుతుంది, తర్వాత ఏదో బీటెక్ చేస్తారు, తర్వాత ఇంజనీరింగ్ వెళ్తారు, ఏదో ఫ్లైట్ వెళ్తారు, యూఎస్ఏ పోతారు, ఫారెన్ వెళ్తారు, ఇది కంటిన్యూటీ. దానికి అది ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు మంచి చెడు అడ్వైజింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెనుకముందని కూడా చాలా పే చేసింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు మేము ఈ స్టేజ్ నుంచి పిల్లల్ని స్టేజ్ ఇచ్చిన ఈ స్టేజ్లో మేము ఉన్నా కూడా అన్ని ఆమె సపోర్ట్. నిజంగా ఇవాళ మనకు లక్కీ ఏదన్నా కూడా నాకు ఒక టీచర్గా కాకుండా మిగతా విషయాల్లో కూడా ఆమె అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేసింది. ఇవాళ ఫ్యామిలీ కూడా మంచి డెవలప్ చేసిన మేడం ఆమె పంపిస్తే అందరూ కూడా మరి టోటల్గా అందరూ కూడా వచ్చినందుకు మాకు చాలా సంతోషం. ఇవాళ మేడం రిటైర్ అవుతున్నందుకు మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మల్లాపూర్ హై స్కూల్ యాదగిరి